అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏజేజీ లీగల్ సర్వీసెస్. ముందు వీడియోలో చెప్పినట్లుగా ఈ వీడియోలోని హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రొవిజన్ గురించి మాట్లాడదలుచుకున్నా. మనం పెళ్ళిళ్ళ టైంలో చూసినట్లయితే ఎల్లకాలం కలిసి ఉంటాము భార్యాభర్తలుగా అని చెప్పి ప్రామిస్ చేస్తారు తప్ప విడిపోతామని ఎవరు కూడా ప్రామిస్లు చేయరు. సో ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలోని విడిపోవడం అన్నది ఎక్కువ జరుగుతుంది. కొన్ని సిల్లీ రీజన్స్ మూలంగానే భర్త భార్యను కానీ భార్య భర్తను కానీ దూరం పెడుతూ వస్తూ ఉంటారు. సో ఇలాగా ఉన్న టైంలోని భార్యకు కానీ భర్తకు కానీ ఒక ఆప్షన్ ఉంది. అదేంటి అంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇట్ డిస్కసెస్ అబౌట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్. సో ఈ దాంపత్య హక్కుల పునరుద్ధరణ అంటే ఇరువురు కలిసి ఉండాలి అని చెప్పేసి ఎవరైనా ఒకళ్ళు భార్య అయితే కానివ్వండి భర్త అయితే కానివ్వండి ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కంజుగల్ రైట్స్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. దాఖలు చేయడం ద్వారా అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో అకారణంగా విడిగా ఉంటున్నారో సరైన కారణం చూపనట్లయితే కలిసి ఉండమని చెప్పి కోర్టు ఒక డిగ్రీని పాస్ చేయడం జరుగుతుంది.